Welcome to Plan Your Trades price action and institutional data breakdown analysis for Friday 14th November. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానీ లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఫస్ట్ 2 వీక్స్లోనే మంచి గ్రేట్ రివార్డ్ని అయితే ఇచ్చింది. సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇండికేటర్ బేస్డ్గా ఎవరైతే అనాలిసిస్ చేయలేరో, వాళ్ళకి టైం లేదు, సో అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆర్ ప్రైస్ యాక్షన్తో వచ్చిందో ఈ అనాలిసిస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మాకు వచ్చే మెసేజ్ని బట్టి కూడా చెప్తున్నాను. సో ఒకసారి క్విక్గా రేపటి ప్రైస్ యాక్షన్ అండ్ డేటా బ్రేక్డౌన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ రీక్యాప్ అయితే చూద్దాం. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. సో అండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మనకు తెలియని టాపిక్ని కానీ ఆర్ మార్కెట్లో మనకు ఒక స్ట్రక్చర్కి అలవాటు పడి కానీ వేరే వాళ్ళు కొత్తగా ఏదైనా చెప్తా ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది నిజం కాదేమో ఆర్ ఇది పర్ఫెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బికాజ్ చిన్నప్పుడు కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. సో మ్యాథ్స్ అనేది టఫ్ అంటారు, ఆర్ ఫిజిక్స్ అనేది టఫ్, కెమిస్ట్రీ అనేది టఫ్ అంటారు. బికాజ్ వాడి సైకాలజీలో, ఆ పర్సన్ సైకాలజీలో, ఆ స్టూడెంట్ సైకాలజీలో అది టఫ్ సినారియో. బట్ అందరికీ కాదు. అండ్ అది వేరే వాళ్ళకి రుద్దడం కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇలా కాదు, ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా ఓపెన్ ఫారమ్స్లో కనిపించే డేటా, స్టాట్స్, నెంబర్స్ అన్నీ మ్యాచ్ అవ్వచ్చు. బట్ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్, నేను అలా ట్రేడ్ చేసే హెడ్ఏక్స్ కూడా ఫేస్ చేసినాం, నేను కానీ, మా టీం కానీ, ఫ్రెండ్స్ కానీ. సో ఎప్పుడైతే దాంట్లో ఇంకేదో ఉందని నేర్చుకోవడం స్టార్ట్ చేసినామో, డిగ్ చేసినామో, చాలా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఎవరైతే క్రిటిసిజం చేయాలనుకుంటున్నారో ఆర్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చెప్పాలనుకుంటారు, ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక బ్యాక్ టెస్ట్ చేయండి ఆర్ ఈ ఛానల్ని చూడండి. స్టార్టింగ్ నుంచి ఎన్ని టైమ్స్ ఒక 80% ప్రాబబిలిటీ సక్సెస్ అయిందా, 60% సక్సెస్ అయిందా, 40% సక్సెస్ అయిందా, ఆర్ రెగ్యులర్గా బయట డిస్కస్ చేసుకునే రెగ్యులర్ ప్యాటర్న్స్ కానీ ఆర్ బేసిక్ థింగ్స్ కానీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నామా, ఆర్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేస్తున్నామా అనేది మీకు అర్థమవుతాయి. ఈ ఛానల్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అండ్ ఎవరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో ట్రేడింగ్ని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది బేసిక్గా. సో కమెంట్ చేయడం ఈజీ, బట్ అది అన్నెసెసరీ డ్రామాకి వెళ్తే ఏంటంటే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి కూడా రీచ్ అవ్వదు. అండ్ పర్సనల్గా మీకు తెలుసు దాని డేటా ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ లెవెల్లో మీకు లెవెల్స్ కానీ అవి ఎలా అర్థమవుతున్నాయని చెప్పి. బట్ దాన్ని ఆర్ మీకు అర్థం కాకుండా నెగిటివ్ వేలో అయితే చూడకండి. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది. మేము ఏదైనా మిస్ అవుతున్నా కూడా యూ కెన్ కాల్ అస్ ఆర్ మెసేజ్ చేస్తే మా ఫ్రీ టైంలో మేమే ఫోన్ చేస్తాం. మీ నుంచి అది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాం. బట్ నెగిటివ్ కామెంట్స్తో ఆర్ నెగిటివ్ మెసేజెస్తో మనం ఎక్కడికో తీసుకెళ్ళాలి బేసిక్గా. అండ్ ఒక మంచి తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేయాలంటే హెల్ప్ చేయండి. మేము కూడా మీతో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఠీకే. అండ్ ఆల్రెడీ మీరు ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేస్తే మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతాను నేను, ఆర్ మాకు మీరు హెల్ప్ అవుతారు. ఠీకే. సో ఇదొక హంబుల్ రిక్వెస్ట్, నెగిటివ్గా చూడకండి ఇది. అండ్ ఎప్పుడైనా సరే న్యూ థింగ్స్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు అది యాక్సెప్ట్ చేయలేము ఎవరమైనా. మేము పర్సనల్గా, నేను కానీ మా టీం మెంబర్స్ కానీ ఎవరైతే ఈ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో అప్పుడు అందులో ఏం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు షాక్ అయ్యే రిజల్ట్స్ అయితే చూపిస్తున్నారు బేసిక్గా. సో ఫస్ట్లో ఏదైనా నమ్మడానికి డైజెస్ట్ అవ్వదు. అండ్ మీరు ఒకటి యాక్సెప్ట్ చేయండి, ఓపెన్ ఫారంలో దొరికే డేటాతో ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు, ఎంతమంది లాసెస్ చేస్తున్నారు. సో అందులో అదే మీకు పర్ఫెక్ట్ అవుతుంటే అదే ఫాలో అవ్వచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇదే ఫాలో అవ్వాలి, ఛానల్ ఫాలో అవ్వాలి. అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ చేసింగ్ ద నెంబర్స్. ఇది మానిటైజ్ అవుతుందా అవ్వదా ఈ థాట్స్ కూడా మాకు లేవు బేసిక్గా. అండ్ వీఆర్ హ్యాపీ విత్ అవర్ ట్రేడింగ్ లైఫ్ స్టైల్. ఠీకే. సో అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ డిస్కషన్ని అంటే మీకు చాలా వాల్యుబుల్ టైంని అరౌండ్ ఇది లేట్గా రికార్డ్ చేస్తున్నా. సో మీ టైంని క్యాప్చర్ చేసి కొంత నేను తీసుకున్నందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్ని చూద్దాం. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే బేసిక్గా ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరైటరీ డెస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లిజ్ ఉండే, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిజ్ ఉండే. అండ్ మన ప్రాబబిలిటీ సినారియో వచ్చేసి ఈ ఏరియా నుంచి ప్రైస్ రివర్సల్, దిస్ వాజ్
ఎస్టర్డేస్ క్లోజింగ్ క్యాండిల్ ప్రైస్ ఈ లెవెల్ నుంచి వచ్చి పైకి వెళ్తూ ఉంటుందో, సో అప్పుడు మనం ఒక హై ప్రాబిలిటీ సినారియోగా కన్సిడర్ చేసినాం. అండ్ మీడియం ప్రాబిలిటీ దీనిపైనే క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తుంటే ఒక మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ అవాయిడబుల్ సినారియో బేరిష్ కానీ బుల్లిష్ కానీ అనుకున్నాం. అవాయిడబుల్ సినారియోస్లో ఎవరైతే హ్యూజ్ క్యాపిటల్ ఉంటుందో, కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ రెగ్యులర్ క్వాంటిటీలో 10-20% ఆఫ్ ఇదిని డిప్లాయ్ చేసి చూడొచ్చు అని కూడా డిస్కస్ చేసుకోండి. సో ఇదొక ఈరోజు అనాలిసిస్ కోసం. సో ప్రైస్ పర్ఫెక్ట్గా గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ఒక బేరీ స్ట్రెంత్ అయితే వచ్చింది ఈ లెవెల్ నుంచి, మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లయింట్స్ డైరెక్షన్లోకి వెళ్ళి దాని తర్వాత క్లయింట్స్ వాళ్ళ పొజిషన్ సైజింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నాక దాని బేస్డ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి, సో మనం ఆ అప్రోచ్ని టాప్ నాచ్ అప్రోచ్గా కన్సిడర్ చేస్తాం. అండ్ సో దాని బేస్డే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం కాబట్టి అది డిస్కస్ చేస్తుండే. అండ్ ఈరోజు మనకి ఈ ఏరియాలో సిగ్నల్ అయితే రాలేదు, బికాజ్ ఎక్కువ విక్స్ వచ్చినాయి, అంటే పొజిషన్స్ ఫామ్ అవుతున్నాయి, తర్వాత ఈజీగా స్క్వేర్ ఆఫ్ అయిపోతున్నాయి. అండ్ ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్లు అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి, అదొక పెద్ద టాపిక్, అది ఇక్కడ డిస్కస్ చేస్తే ఇంకా వీడియో లెంత్ పెరుగుతూ ఉంటుంది. సో సిగ్నల్ వచ్చింది. ఈ సిగ్నల్ తర్వాత మీరు క్లియర్గా చూస్తే, సో ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఈ ఏరియా నుంచి తీసుకుంటే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ అనే సినారియో అయితే మీకు కనిపిస్తూ ఉంది. సో సో ఈ ఏరియా చూడండి, మీకు ఒక ఫేక్ బ్రేక్ డౌన్ సినారియో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ తీసుకొని పెట్టుకున్నా కూడా దీనికోసం సపరేట్ వీడియో చేశా. సో ఇక్కడ ఎవ్రీడే డిస్కస్ చేయాల్సిన పని లేకుండా, సారీ ఈ ఏరియా చూడండి. సో ఇక్కడ మనకు ఒక 25 పాయింట్స్తో మనకి ఈజీగా అయితే ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఈ ఏరియా నుంచి చూడండి. సో ఒక 25 పాయింట్స్ స్టాప్ లాస్తో అయితే మనకు దొరికింది. అండ్ మనకి మీడియం ప్రాబిలిటీ కంటే కిందనే ఉంది కాబట్టి జనరల్ 1:2 చూడక్కర్లేదు, ఇక్కడ 1:3 చూడొచ్చు. అండ్ ఇదైతే ఉందో నేను ఇండికేటర్ గ్రూప్లో కూడా అప్పుడే అప్డేట్ అయితే ఇచ్చిన. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో ఫ్రీగా అలీస్ బ్లూ, మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూ అయితే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండర్ అస్. సో మీకు లైఫ్ టైం ట్రేడింగ్ అకౌంట్ అయితే ఫ్రీగా వస్తుంది, ఓన్లీ ఫర్ యాక్టివ్ యూజర్స్. టీకే 1:3 దీన్ని ట్రయల్ చేసి ఉంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం జనరల్గా 1 to 2 o'clock వరకు ట్రయల్ చేసి ఉంటే చూడండి 1:4 కూడా అచీవ్ అయింది. టీకే సో మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ 1:4.11 ఈ లెవెల్ కూడా మనం కొంత స్లిప్పేజ్ అనేది ఉంటుంది కాబట్టి ముందే మనం ఎగ్జిట్ చేసినా కూడా 1:4 అనేది వచ్చింది. దాని తర్వాత ఎందుకు ఇంత బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది, ఏం జరిగింది ప్రైస్లో ఏంటి అంటే, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. సో మీరు అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాల్సిన టైం ఇది. ఎందుకు అంటే మనకి బేరిష్ డైవర్జెన్స్ గురించి నేను చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉన్నాను, ప్రాక్టీస్ చేయండి అని చెప్పినాను. సో అది ఎలా ఈరోజు మీకు అది చాలా హై కన్విక్షన్ ట్రేడ్గా వచ్చింది. బికాజ్ చూడండి, సో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారో దాని తర్వాత ఒక క్లియర్ సెల్ ఆఫ్ అనేది మీకు క్లియర్గా తెలుసు. ఇది ఎలా మనం అనలైజ్ చేయాలి అంటే, బేసిక్గా ఇది కోర్స్ పార్టిసిపెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఇక్కడ మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, హాలిడేస్లో చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బేరిష్ డైవర్జెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో ఎవరైతే బేరిష్ డైవర్జెన్స్ గురించి పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళు కొంతవరకు స్కిప్ చేసి నెక్స్ట్ అనాలిసిస్ చూడండి, బికాజ్ యూ వాంట్ ఫీల్ బోర్. టీకే సో బేరిష్ డైవర్జెన్స్లో ఏం జరుగుతుంది అంటే, ప్రైస్ ఎప్పుడు కూడా హయ్యర్ హైస్ చేస్తూ ఉంటుంది, కానీ ఆర్ఎస్ఐ ఇండికేటర్లో మాత్రం ఒక లోవర్ హైస్ చేస్తూ డౌన్ ట్రెండ్ని లోవర్ హైస్ చేస్తూ డౌన్ ట్రెండ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అదే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి మీరు క్లియర్గా చూస్తే చూడండి, ఒక క్లియర్ సెల్ ఆఫ్, అంటే బుల్లి స్ట్రెంగ్త్ లేదు అని ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ అట్రాక్ట్ అయ్యేది ఎవరు అంటే రీటైలర్స్. టీకే సో ఇంత బుల్లిష్ ట్రెండ్లో కూడా మనకి ఎస్టర్డే బేరీస్ తీసుకొచ్చినారు, మళ్ళీ బుల్లీస్ తీసుకొచ్చినారు. ఎంత ఈజీగా క్లయింట్స్ అనే వాళ్ళు ట్రాప్ అవుతున్నారో అర్థం చేసుకోండి. సో ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ని అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా ఈజీ అవుతుంది బేసిక్గా. సో మీకు ఈజీగా బేరిష్ డైవర్జెన్స్ గురించి అర్థమైంది. దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఇంత పెద్ద క్యాండిల్ వస్తే దీన్ని ఎలా చూడాలి అనుకుంటే, మీరు ఈజీగా ఇక్కడ రెసిస్టెన్స్ ఉందా లేదా చూడండి. యాక్చువల్గా నేను ఎక్కువ లైన్స్ రెసిస్టెన్సెస్ లైన్స్ తక్కువ లో ప్రయారిటీ లైన్స్ ఇస్తే కూడా చాలా అంటే హార్డ్గా ఫీల్ అవుతున్నారు, ఎక్కువ ట్రెండ్ లైన్స్ ఉన్నాయని చెప్పి. బట్ స్టిల్ మీకు ఇక్కడ ఐడియా ఉంటే మీకు ఇక్కడ చూడండి చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా. ఈ సినారియో చూడండి. సో ప్రైస్ ఎక్కడి వరకు వచ్చి క్లోజ్ అయిందో చూడండి. సో దీన్ని ఇది బేస్ చేసుకొని చూడండి. దీని ఒక మీరు హవర్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళినా కూడా అది క్లియర్గా కనిపిస్తుంది, మీకు ఈజీగా చూపిస్తుంది. సో ప్రైస్ దీన్ని దాటి వెళ్ళలేదు, ఈ ఛానల్ని దాటి వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు. సో 5 minutesలో వెళ్ళి చూస్తే ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్టార్ అయితే వచ్చింది.
చూడండి. సో, ఇది స్టాప్ లాస్ పెట్టుకొని అంటే ఇక్కడి వరకు డైవర్జెన్సెస్ ఉన్నాయి. 5 మినిట్స్‌లో ఉన్నాయా లేదా చూడండి. 5 మినిట్స్‌లో కూడా క్లియర్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. ఒక 25 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని మనం చేయగలిగితే ట్రేడ్ చేయకపోతే చాలా హెడ్ చె ఇబ్ ఎప్పుడు తెలుస్తది మనకి తెలీదు ఎప్పటికి కూడా. సో, ఇదే స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా 24 పాయింట్స్. సపోజ్ 24 పాయింట్స్ అంటే మనకు ఆప్షన్ చార్ట్‌లో 60% అంటే 15-16 పాయింట్స్, 17 పాయింట్స్ వస్తది. సో, 17 పాయింట్స్ అంటే అట్‌లీస్ట్ 1500, 2000 లోపే ఉంటది మనీ గురించి మాట్లాడితే. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ మనీ గురించి మనం డిస్కస్ చేద్దనుకున్నాం. బట్ అది అర్థం కావడానికి చెప్తున్నా నేను. సో, బట్ మనకి ఎంత డేటా వచ్చింది చూడండి. సపోజ్ మనం నార్మల్‌గా చేస్తే కూడా 1:4 రేంజ్ వరకైతే ఈజీగా వచ్చింది చూడండి. ట్రయల్ చేసినా కూడా వచ్చింది. సో, దీన్ని టార్గెట్ ఎలా తీసుకుంటాం ఏంటి అంటే, సో, టార్గెట్ 1:2 గాని, 1:3 గాని ఎవరైతే కొంచెం ఛానెల్స్‌ని గీయడంలో ఎక్స్‌పర్ట్స్ ఉంటారో, వాళ్ళు అట్‌లీస్ట్ ఈ ఛానెల్ బాటమ్‌ని కూడా ట్రేస్ చేసి అయితే చేయొచ్చు. ఇప్పుడు చూడండి. ఛానెల్ బాటమ్‌కి వచ్చింది. దాని తర్వాత బ్రేక్ డౌన్ కూడా అయింది. స్టిల్ మన వాళ్ళు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో, గైస్ వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే కొన్ని ఇయర్స్ క్రితం నేను కూడా ఇదే సైకాలజీతో సఫర్ అవుతా ఉండే. ఎప్పుడైతే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌ని, మాస్ సైకాలజీని, ఎలిట్ వేవ్స్‌ని ఇవి మనం అర్థం చేసుకుంటామో అది క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఎవరైతే ఎలియట్ వేవ్స్ గురించి అడుగుతా ఉంటారో ఒకసారి ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తా ఉంటా. సో, ఎలియట్ వేవ్ ప్రకారం ఏం జరుగుతది అంటే బేసిక్‌గా మనం డైవర్జెన్సెస్ ఎప్పుడు చూడొచ్చు ఏంటి అనేది. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీకు. దీన్ని ఫాలో అవుతే చాలా యూజ్‌ఫుల్ ఉంటది. సో, బేసిక్‌గా దీని తర్వాత ఒక ఏబీసీ కరెక్షన్ అనేది వస్తది. అండ్ ఏబీసీలో కూడా ఏంటి ఇది కంప్లీట్ డైనమిక్ అర్థం కాకుంటే అసలు వదిలేయండి దీన్ని పట్టించుకోకూడదు. బికాజ్ దీంతో ట్రేడ్ చేస్తే ఏంటంటే చాలా హెడేక్స్ అనేవి కూడా ఉంటాయి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మాస్ సైకాలజీ అనేది అవసరం. వాళ్ళు కొంత ఆల్రెడీ హోమ్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఈజీ అవుతది. ఏ ట్రేడ్‌లో ఏబీసీ అనేది వస్తది. సో, ఇది వచ్చిందా లేదా అనేది ఒకసారి క్లియర్‌గా చూద్దాం. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఎక్కడైతే ఇక్కడ మీకు 1:3, 4, 5 స్ట్రక్చర్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇది ఏ వేవ్‌లా కనిపిస్తుంది. సపోజ్ ఇంటర్నల్‌కెళ్ళి ఏబీసీ మనకు కనిపించిందా అంటే యెస్. ఇక్కడి వరకి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్ ఈజీ అవుతది మీకు గూడా. అండ్ ఇది వీకెండో ఎప్పుడో హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. లైవ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయకండి. ఇది థర్డ్ వేవ్ అనుకుంటే, ఇది ఫోర్త్ వేవ్, ఇది ఫిఫ్త్ వేవ్. దాని తర్వాత చూస్తే అట్‌లీస్ట్ ఇది ఫిఫ్త్ వేవ్ అనుకున్నా పర్లేదు. ఇది ఏబీసీ వస్తది. ఆర్ ఇది ఫిఫ్త్ వేవ్ అనుకున్నా పర్లేదు. ఏబీసీ వస్తది. సి వేవ్ ఎప్పుడు కూడా కొంచెం మొమెంటమ్ ఉంటదనమాట. డౌన్ సైడ్ మొమెంటం. హై కరెక్షన్ ఉంటదనమాట. సో, ఇందులో చూడండి ఏబీసీ ఎలా ఫార్మ్ అయిందనేది. ఇదొక వే. ఇదేంటి అంటే బేసిక్‌గా ఫేక్ బ్రేక్‌ఔట్ క్రియేట్ చేయడానికి వెళ్తది. ఇది ఏబీసీ అని నేను ఖచ్చితంగా ఎలా చెప్తున్నా అంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, థౌసండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బ్యాక్ టెస్ట్ చేసినా కాబట్టి చెప్పగలుగుతున్నా. బట్ ఇలానే కన్సిడర్ చేయొచ్చా అంటే సమ్ పీపుల్ దే కన్సిడర్ లైక్ దిస్ యాస్ వెల్. ఠీకే. ఇది ఏ అనుకుంటారు, ఇది బి అనుకుంటారు, ఇది సి అనుకుంటారు. వెయిట్ చేస్తా ఉంటారు. బట్ ఇది ఏం జరుగుతదో రేపు తెలుస్తది బేసిక్‌గా. సో, ఇదొక సినారియో. ఎలియట్ వేవ్స్ అనేది ఏంటంటే మాస్ సైకాలజీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఓన్లీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసినాకే మీకు వాడడానికి లైవ్‌లో అప్లై చేయడానికి వస్తది. అది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. పర్సనల్‌గా నేనైతే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. బట్ ఈ ఎడ్యుకేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతది కాబట్టి ఎడ్యుకేషనల్ పర్పస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఠీకే. సో, దిస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఠీకే. ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ అండ్ యాహ్! సో, ఇది లేకుండే బట్ మీరు అట్‌లీస్ట్ ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి సమ్‌టైమ్స్. అండ్ రేపు ప్రైస్ యాక్షన్‌ని ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి డేటాని కూడా రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఠీకే. సో, యాహ్! సో, రేపు ప్రైస్ యాక్షన్ కంటే ముందు డేటా ఎలా ఉందో చూద్దాం. అండ్ ఈరోజు మీకు ఇక్కడ మాస్ సైకాలజీ చెప్పా కదా! క్లయింట్స్ ఎవ్రీడే స్టాప్ లాస్ తీసుకుంటా ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి క్విక్‌గా వాళ్ళు పొజిషన్స్ యాడ్ చేసుకునే లోపు పైకెళ్ళిపోయింది ప్రైస్. వీళ్ళు స్టాప్ లాస్ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు బేసిక్‌గా. ఎవరైతే బేరిష్ ఉన్నారో వాళ్ళు. ప్రాఫిట్ చూసుంటారు. వెంటనే వాళ్ళ కొంతమంది వాళ్ళు నా స్టాప్ లాస్ హిట్ అయి వెళ్ళిపోయింది అనుకుంటారు. ఆర్ ఇంకొంతమంది చూస్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకుందామనే లోపు పైకెళ్ళిపోయి ఉంటది. సో, ఇలాంటి సినారియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌కి అలైన్ అయ్యేలాగా ట్రై చేయండి. అండ్ అండ్ ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది అర్థమవుతా ఉంటది. ఎవరైతే 1 మంత్‌లో కూడా అచీవ్ చేయగలుగుతారు. బికాజ్ అదే లోకంలో బ్రతికి అదే ఒక టఫ్ అంటే ఫుడ్, స్లీప్ ఇవన్నీ మ్యాటర్ కాదు అని హార్డ్ వర్క్ చేస్తా ఉంటే 1 మంత్‌లో కూడా అచీవ్ అవ్వచ్చు. విత్ కొంత సర్టెన్ నాలెడ్జ్ ఆ బ్యాక్ టెస్టింగ్‌కి కూడా ఆహ్, ఒక ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ఒక షేప్‌లో పెట్టుకుంటే రైట్ వేలో బ్యాక్ టెస్టింగ్ జరిగితే. ఠీకే. సో, రేపటి సెషన్ కోసం క్లయింట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే బుల్లిష్ ఉన్నారు బేసిక్‌గా. సో, అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ కనిపిస్తున్నారు. అండ్
ప్రొప్రైటరీస్ కూడా బేరిష్ కనిపిస్తున్నారు. ఠీకే. సో అండ్ జనరల్‌గా వి డోంట్ కన్సిడర్ డిఐఎస్. బట్ రెగ్యులర్ లానే వీళ్ళందరూ నిజమే ఉన్నారా? వీళ్ళ పొజిషన్స్‌తో బ్లఫ్ చేయట్లేదా అంటే రేపటి కోసం చేయట్లేదు. బికాజ్ నేనెలా కన్ఫర్మ్ చేసుకుంటా అంటే వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూస్తా. వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని చూస్తా. మైక్రో లెవెల్‌లో కావచ్చు, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేసినారని చూస్తా కాబట్టి. అండ్ ఎవరైతే అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ వీళ్ళు షిఫ్ట్ అయిపోయినారు బుల్లిష్‌కి. సో రేపు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటదో కూడా చూద్దాం. ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని చూసినా, స్ట్రాటజీస్‌ని చూసినా, ఏం చూసినా కూడా క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. ప్రొప్రైటరీస్ కూడా బేరిష్ ఉన్నారు. వీళ్ళ ఇంటెన్సిటీ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి క్విక్‌గా మనం చార్ట్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేసడానికి ట్రై చేద్దాం. నేను చెప్పేది ఎవ్రీడే పర్ఫెక్ట్ అవుతదా అంటే ఎవ్రీడే కాకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పే మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో అదంతా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో ఈవెన్ మీకు గూడా అది రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. సో ఒక్కసారి ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకుంటా. జస్ట్ గివ్ ఎ మినిట్. యాహ్! సో ఒకసారి క్విక్‌గా రేపు ఎలా ఉండబోతుంది, మన హై ప్రాబబిలిటీ జోన్ ఏంటి, మీడియం ప్రాబబిలిటీ జోన్ ఏంటి అనేది ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో ప్రైస్ గ్యాప్ అప్ అవ్వనండి, గ్యాప్ డౌన్ అవ్వనండి, ఎక్కడైనా అవ్వనండి. ప్రైస్ ఒక లెవెల్‌కొచ్చి అంటే ఈ లెవెల్‌లో ప్రైస్ ఏదైతే మనం డిస్కస్ చేసుకునే లెవెల్ ఉంటదో ప్రైస్ ఈ లెవెల్ నుంచి ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తూ కన్ఫర్మేషన్ ఆర్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయినా కూడా ఈ లెవెల్ వరకి 1:2, 1:3 లెవెల్ వరకైతే ఆహ్, ట్రేడ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హై ప్రాబబిలిటీ ట్రేడ్ అనమాట. సో ఇదొక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు హై ప్రాబబిలిటీ సినారియో అంటా అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎప్పుడు కూడా ఒక పుల్ బ్యాక్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన సైకాలజీ వచ్చేసి పుల్ బ్యాక్. బికాజ్ ఎప్పుడైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళ ఫేవర్‌లో ఫస్ట్ ట్రేడ్ ఎళ్తా ఉంటది. దాని తర్వాత వాళ్ళు పొజిషన్స్ యాడ్ చేసుకున్నాక, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తున్నా. వాళ్ళ పొజిషన్స్ యాడ్ చేసుకున్నాక అప్పుడు వీళ్ళు ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళ పొజిషన్స్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటారు. ఆర్ అది ఇంకొక ఏదైనా సైకాలజీ అయినా ఉండండి. నా బ్యాక్ టెస్టింగ్‌లో ఎక్కువ శాతం పుల్ బ్యాక్ అనేది హై ప్రాబబిలిటీ ట్రేడ్‌గా కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉండే అనమాట. సో అందుకని నేను అదే ఫాలో అవుతాను. అండ్ హై ప్రాబబిలిటీ ఈ లెవెల్ నుంచి కిందికి వస్తా ఉంటే ఒక 1:3 ఆ లెవెల్‌లో అయితే ట్రీట్ చేస్తాను ఫర్ మీ. అండ్ పర్సనల్‌గా నేను ఎవరిని ఫాలో అవ్వమని కూడా చెప్పాను. మీ అనాలిసిస్‌కి ఈ అనాలిసిస్ మ్యాచ్ అవుతేనే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టూ. సో ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. సో ఠీకే. సో అదొక హై ప్రాబబిలిటీ జోన్. అండ్ మీడియం ప్రాబబిలిటీ ఎలా ఉంటదంటే మార్నింగే ఒక 15 మినిట్స్ క్యాండిల్‌లోనే ఒక హై వేవ్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయ్యి, అంటే మనం చూస్తా ఉంటాం కదా! విక్స్ పెద్దగా ఉండి బాడీ చిన్నగా ఉంటది. సో, అలాంటి క్యాండిల్ ఫార్మ్ అయ్యి దాన్ని బ్రేక్ డౌన్ అవుతూ ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ ఎళ్తుంటే మాత్రం ఒక 1:1, 1:2 ట్రేడ్ కోసం ఒక మీడియం ప్రాబబిలిటీ సినారియో అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనం హై ప్రాబబిలిటీలో 100% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ, మీడియం ప్రాబబిలిటీలో 60-70% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. అండ్ ఇలాంటి సినారియో వచ్చినప్పుడు 70-80% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. ఎందుకంటే ఆల్రెడీ కొంత ట్రేడ్ అయిపోయింది. సిగ్నల్ కూడా రాలేదు కాబట్టి. ఠీకే. అదొక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్, ఒక లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి బుల్లిష్ సైడ్ అంటే, ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఏదో ఓవర్ ద నైట్ మంచి న్యూస్ వచ్చి అండ్ ఆ లెవెల్‌లోనే ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి, దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ అయితే డౌ థియరీ వైలేట్ అయితూ పైకెళ్తా ఉంటదో, సో ఇదొక లో ప్రాబబిలిటీ సినారియో, అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. బికాజ్ నేను బుల్లిష్ సైడ్ డిసైడ్ అవ్వలేదు. బికాజ్ డేటా అంతా బేరిష్ ఉంది రేపటి కోసం కాబట్టి. బట్ స్టిల్ ఇది వర్క్ అవ్వదంటే వర్క్ అవుతది. ఎప్పుడు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి దాని తర్వాత మంచి గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి, ఏదైనా మంచి రిజల్ట్స్ వచ్చి, ఇలాంటి న్యూస్ బేస్డ్ వచ్చి, సో అలా ఫార్మ్ అయినప్పుడు ఇలాంటి సినారియోస్ అనేటివి వస్తా ఉంటాయి. ఆ రోజు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉండే కదా! ఎందుకు బుల్లిష్ అయ్యారు అంటే, ఈవెన్ వాళ్ళు కూడా స్టాప్ లాస్ తీసుకుంటారు. వెంటనే వాళ్ళ పొజిషన్స్‌ని స్విచ్ చేసి ప్రైస్‌నైతే పైకి తీసుకెళ్తా ఉంటారు. బట్ ఈ క్లయింట్స్ ఏం చేస్తారు ఆ రోజు, ఎవరైతే ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ క్లయింట్స్ ఉంటారో ఆ రోజు చిన్న చిన్న ప్రాఫిట్స్ కనపడంగానే ఎగ్జిట్ అయిపోతా ఉంటారు. సో ఇదొక సినారియో అనమాట. ఇది మీడియం ప్రాబబిలిటీ సినారియో. లో ప్రాబబిలిటీ సినారియో ఇది. ఠీకే. సో బేరిష్ సైడే హై ప్రాబబిలిటీ సినారియో. ఇదొక అవాయిడబుల్ లో ప్రాబబిలిటీ సినారియో. అండ్ మీడియం ప్రాబబిలిటీ సినారియో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ప్రైస్ కిందకొస్తే. ఒక బేరిష్ సైడ్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, సో ఈ లెవెల్‌లో ఇంకా బేరిష్ న్యూస్ ఏదో వచ్చి ఈ లెవెల్‌లో ఫార్మ్ అవుతూ ఇక్కడ నుంచే కన్ఫర్మేషన్ ఇస్తూ కిందకెళ్తుంటే ఇదొక బేరిష్ అవాయిడబుల్ సినారియోగా పర్సనల్‌గా నేను కన్సిడర్ చేస్తాను. బికాజ్ ఎప్పుడైనా సరే నిఫ్టీ డేటా మీరొక ఎక్సెల్ షీట్ తీసుకొని హోమ్ వర్క్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. ఎవ్రీ డే ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతది.
సో నేను చేసే ప్రతీదీ నేను చేసే ప్రతీదీ ఎక్సెల్ షీట్‌తోనే ఎక్కువగా నేను అటాచ్ అయ్యి ఉంటది. డేటా బ్యాక్ టెస్ట్ అయినా ఏదైనా గూడా. ఈవెన్ మీరు ఇండికేటర్ రిజల్ట్స్ చూసినా గూడా మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. సో, ఇప్పటివరకు చూస్తే మీరు జనరల్‌గా 483 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. అండ్ ట్రయల్ చేసుంటే 646 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. ఇది నేను ఎవరినో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ఆర్ బ్లఫ్ చేయడానికి చేయట్లేదు. పర్సనల్‌గా నేను ట్రాక్ చేస్తున్నా. ఠీకే. అండ్ దీని బేస్డ్ ఎవరు ఇండికేటర్ యూజ్ చేసుకోకండి. మీకు నచ్చితేనే అట్‌లీస్ట్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రీ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో, ఏం చేసినా నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతది. సపోజ్ ఎవ్రీడే నా బ్యాక్ టెస్టింగ్‌లో ఎవ్రీడే నిఫ్టీ ఆన్ అండ్ యావరేజ్‌గా వీక్ లోపల ఎవ్రీడే కలిపితే 150 పాయింట్స్ మూవ్ అవుతది అనుకుందాం. బట్ స్టిల్ అదే రోజు ఒకే రోజు సడెన్‌గా ఇక్కడే గ్యాప్ డౌన్ అయ్యి అంటే ఇక్కడ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్‌లో తీసుకుంటే ఇక్కడే గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ ఎళ్తా ఉంటే మనం ప్రెడిక్ట్ ఎలా చేస్తాం? సో, చేయలేం గదా! సో, ఎందుకే చెప్తున్నా ఏంటంటే, నేనొక అప్రోచ్ బెట్టుకున్నా. సపోజ్ నాకు వీక్‌లో ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ అవ్వాలి. ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే నేను ఆ మిగతా 2 డేస్‌ని గూడా ఒక్కొక్కసారి ఆహ్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే అప్పుడు గూడా నేను అసలు పొజిషన్స్ అనేది హోల్డ్ చేయను. ట్రేడింగ్ హాలిడే తీసుకుంటా. సో, ఇలాంటిది మనకి మనం ఒక అప్రిసియేషన్ ఇచ్చుకున్నట్టు ఆర్ ట్రీట్ ఇచ్చుకున్నట్టు. సో, ఈ వేలో మీరు బిజినెస్‌లా ట్రీట్ చేస్తే దీన్ని చాలా బాగా మంచి ఆర్‌ఓఐని అచీవ్ చేయగలుగుతాం. ఠీకే. సో, ఇదొక పర్సనల్ వ్యూ. మీరు ఫాలో అనిపిస్తే ఫాలో అవ్వండి. లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. మీకేదైతే పర్సనల్‌గా ప్రెజెంట్ ఉన్న సెటప్ ఏదైతే ఉందో అది మంచి ప్రాఫిట్స్ ఇస్తా ఉంటే దాన్నే ఫాలో అవ్వండి. బట్ ఈ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైనా సరే ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎక్కడో చోట మీకు హెల్ప్ అయ్యే ఇన్పుట్స్ అయితే దొరుకుతాయి. బికాజ్ ఆహ్, ఫుల్లీ కమర్షియల్‌గా వీడియోస్ అయితే చేయట్లేదు. అండ్ ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో అది ఓపెన్‌గా చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నాను. ఠీకే. అండ్ యాహ్! సో, ఇది రేపటి అనాలిసిస్. అండ్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.